అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒంగోలు కూటమిలో వివాదం చెలరేగింది. సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని. టీడీపీ నేతలను మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బలిసిన మాటలు మాట్లాడకండి చెప్తున్నా అంటూ కూడా ఆగ్రహంతో ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ సంచలనంగా మారింది. వైసీపీ గవర్నమెంట్ లో మినిస్టర్ గా కులం, మతం, పార్టీ చూడకుండా పనిచేశా అంటూ కూడా చెప్పారు. వైసీపీ గవర్నమెంట్ లో నా దగ్గరికి ఎవరు వచ్చినా పార్టీ చూడలేదంటూ చెప్పారు. వైసీపీ వాళ్ళ కోసం పనిచేస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల అంటున్నాడు. ఇసుక ఈ రకంగా అమ్ముతూ ఉంటే మరి చంద్రబాబు దీని మీద స్పందించాలా, ఎంక్వైరీ చేయాలా? ఇసుక ఫ్రీ అని చెప్పారు, మరి ఈ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి. ఒంగోలు కూటమిలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని కూడా బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో జరుగుతున్నటువంటి అరాచకాలు, సమస్యలను త్వరలో పవన్ కళ్యాణ్ వివరిస్తా అంటూ చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కూటమిలో చెలరేగినటువంటి వివాదానికి సంబంధించి ఒకంత చర్చనీయాంశంగా మారింది. దామచర్ల ఏమన్నారో ఒకసారి చూద్దాం. పైపెచ్చి మా కార్యకర్తకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కావాలని చెప్తారే. మీ కార్యకర్త అయినా ఎవడైనా తప్పు చేస్తే తప్పే కదా. మా మీద పోయినసారి ఎన్ని కేసులు పెట్టారు? ఒక్కొక్కరి మీద 79 కేసులు, నా మీద 18 కేసులు పెట్టించాడు. మళ్ళా అదేమంటే పొత్తు అంటాడు. నాకు పొత్తుతో ఇప్పుడు నేను మాట్లాడేదంతా సంబంధం లేదంటాడు. అతను ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లా. వయసు పెరిగిందో, ప్రెస్టేషనో, ఎల్లుండి ఏదో జిల్లా పోస్ట్ ఏదో వాళ్ళ కొడుకు అడిగాడంట, దాన్ని ఇస్తారో ఈరో అన్ని పెట్టుకొని ఇవన్నీ పెట్టుకునటం, రావటం, చుట్టం చూపుగా రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్తాం. విత్ ఎవిడెన్స్ కెమెరాలు ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి. ఎందుకు గమ్ముకున్నాం మేము? చేత కాకున్నావా? ఇవన్నీ ఎట్లా కొట్టారు అందరినీ? పార్టీ మారాడు కాబట్టి సరిపోయింది, లేకపోయింటేనా అందరు అబ్బా కొడుకులు ఇద్దరిని లోపల వేసి ఉండేవాడిని నేను. పోయారు దానికొని ఈరోజు పిచ్చి పిచ్చిగా వచ్చేదేనో ఏదో ఒకటి అవినీతులు అని అవని ఇవని మాట్లాడేది. ప్రెస్ వాళ్ళని మీరు ఎందుకు వేయరు అనేది. నువ్వు పెద్ద మనిషి, నువ్వు ఉండరా స్వామి, నువ్వు హైదరాబాద్ పోవాక ఆడుకునేదేదో ఏడే ఆడుకో, ఏడే ఆడుకుంటా. ఎక్కడైనా ఒక అవినీతి లేకపోతే ఒక సర్వే నెంబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వే నెంబర్తో నువ్వు చూపించు అని చెప్పాను నేను. అదేమంటే వేగ్గా మాట్లాడటం. అక్కడ స్థలాలు అయిపోతున్నాయి, ఇక్కడ స్థలాలు అయిపోతుంది. 5 సంవత్సరాల్లో కబ్జాలు చేసింది ఎవరండి? వాళ్ళ కొడుకు గంజాయి దాపిచ్చేసి గంజాయి తాగుతా తీసుకొచ్చి రాత్రికి రాత్రే మంగమూరు రోడ్లంతా ఫెన్సింగ్ కట్టింది ఎవరండి? బళ్ళు ఇష్టం వచ్చినట్టు టిప్పర్లు తాగుతా ఉంటే వాళ్ళు ఏమారో లాపారంట. ఈ విషయం నాకు తెలియదు. ఇప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత మొత్తం రిపోర్ట్ తెప్పించా ఏం జరిగిందని. టిప్పర్ లాపితే టిప్పర్లోని రైట్. ఇక దామచర్ల చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించి బాలినేని కూడా అదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం. పార్టీ మారారు కాబట్టి సరిపోయింది, లేకపోతే బాలినేనిని అలాగే ఆయన కుమారుణ్ణి కూడా అరెస్ట్ చేసి లోపలేసేవాళ్ళం. ఇది ప్రస్తుతం అక్కడ నియోజకవర్గంలో, జిల్లాలో ఒకంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఒకసారి బాలినేని ఏమన్నారో కూడా చూద్దాం. నేను సరే నిన్న మాట్లాడుతూ రెడ్లు పనిచేస్తున్నాడు, ఈయన కోవట్టుగా వైసీపీ వాళ్ళు పనిచేస్తున్నాడు అన్నాడు. ఈ పావులు నాయసులో ఏది ఇది సోకాల్ పావులు నాయసు కూడా నేను మాట్లాడిచ్చాడు కదా, వాడేదో దబక్కన వాడు అన్నట్టుగా మాట్లాడాడు. బలిచిన మాట్లాడవాక పావులు నాయసరావు చెప్తున్నా, బలిచిన మాటలు మాట్లాడవాక అంటే నేనేదో కామ్గా ఉంటాను అట్లా అన్న ఏం పర్లేదు అనుకుంటున్నావు చెప్తా. వాడు నాతో ఫోన్లో మాట్లాడాడు, ప్రమాణం చేయమని వాడి బిడ్డ మీద వాడు నాతో ఫోన్లో మాట్లాడి అది నన్ను నేను చెప్పుంటా ఉన్నా, నేను నాదేదో మధ్యవర్తిని, నేను పోయి ఇచ్చేదాన్ని అని చెప్పి మాట్లాడాడు నాతోటి. వాస్తవం నువ్వు మన వైసీపీకి పనిచేస్తాను అంటున్నావు కదా, ఇదే పావులు నాగేశ్వరరావు టీడీపీలో ఉన్నాడు కదా, వాళ్ళకి నేను ఆ గవర్నమెంట్లో నేను మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ ఊరికి మా వాళ్ళ ఊర్లో వాళ్ళ ల్యాండ్లో పవర్ కావాలి, లైన్ కావాలంటే ఫ్రీగా ఇప్పించాను. పార్టీలు మారినా కానీ టీడీపీ మొత్తం మీద కూటమిలో చెలరేగుతున్నటువంటి చిచ్చును మనం చూస్తున్నాం. వర్గ విభేదాలు తారాస్థాయికి చేయడం, అలాగే అధినేతలు కలిసి ఉన్నప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి కీలక నేతలు సరే ఇతర పార్టీల నుంచి ఆ కూటమి పార్టీల్లోకి చేరినప్పటికీ కూడా దీనికి సంబంధించి వారి మధ్య గతంలో ఉన్నటువంటి అంశాలని పదే పదే నెమరు వేసుకోవడం కావచ్చు, లేకపోతే గతంలో వీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మా పైన ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. దామచర్ల చేసినటువంటి ఒక కామెంట్, పార్టీ మారారు కాబట్టి సరిపోయింది, లేదనంటే మాత్రం అబ్బా కొడుకుల్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేసేవాళ్ళం. ఈ అంశం దామచర్ల ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చింది? మరి అధినేతలు
ఈ స్థాయిలో ఎందుకు అక్కడ దృష్టి సారించడం లేదు అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. బట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ అంశం మీద చర్చిస్తూ ఉండటం, కొన్ని చర్యలు కూడా తీసుకుంటూ అక్కడ కార్యవర్గ సభ్యులను కూడా ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరినీ క్యాన్సిల్ చేయడం కూడా జరిగిపోయింది. ఆ నియోజకవర్గాలు పర్టికులర్గా బాలినేని ఉండేటువంటి పరిస్థితులకు సంబంధించి కీలకంగా పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ టీడీపీ ఎందుకు దామచర్ల విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది? ఇది పర్టికులర్గా జనసేన నేతలు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, జనసేన నేత మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనడానికి దామచర్ల చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి బాలినేని రియాక్ట్ అయినటువంటి విధానాన్ని బట్టి కూడా మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే దామచర్ల అవినీతికి పాల్పడుతున్నారంటూ బాలినేని చేసినటువంటి సంచలన ఆరోపణలు కూడా ఒకంత అక్కడ చర్చనీయాంశమయ్యాయి. ఇందుకు స్పందించినటువంటి దామచర్ల కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం. అయితే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే దామచర్లపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఇందుకు సమాధానం చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరపాలని కూడా కోరారు. ప్రమాణం చేసేందుకు కాణిపాకం వెళ్లే సమయం చెప్పాలని, తాను కూడా వస్తానని కూడా స్పష్టం చేయడం. ఒకంత అర్ధరాత్రి ఒంగోలులో అర్ధరాత్రి వరకు కూడా ఎమ్మెల్యే సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని బాలినేని ఆరోపించారు. ఈ విషయంపై తాను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే దామచర్ల వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కూడా మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితికి సంబంధించి నేను నియోజకవర్గంలో ఏం జరుగుతోంది, టీడీపీ నేతలు జనసేన నేతల్ని ఏ విధంగా చూస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్కి డీటెయిల్డ్ రిపోర్ట్ నేను ఇస్తాననేటువంటి మాట చెప్తున్నారు. మరి ఇరు పార్టీల అధినేతలు సఖ్యతగా ఉన్నప్పటికీ నియోజకవర్గాల్లో ఆ స్థాయిలో పరిస్థితులు సరిగ్గా లేవు. కూటమిలో లుకలుకలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్తున్నారు. బాలినేని వర్గం మాత్రం మా అధినేత అంటే మా బాలినేనికి ఈ అంశానికి సంబంధించి పర్టికులర్గా ఏదో ఒక పదవి ఇస్తే తప్ప దామచర్ల విషయంలో ఒకంత తగ్గేటువంటి పరిస్థితి ఉండదు అని కూడా రకరకాలైనటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. పర్టికులర్గా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు. ఒంగోలులో కూటమిలో జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన అయితే వ్యక్తం చేశారు బాలినేని. ఒంగోలులో జరుగుతున్నటువంటి అరాచకాలు, సమస్యలను త్వరలో పవన్ కళ్యాణ్కు వివరిస్తానని కూడా ఆయన తెలిపారు. జనసేన కార్యకర్తలు వేసినటువంటి ఓట్లతో దామచర్ల ఎమ్మెల్యేగా గెలిచారని, దమ్ముంటే రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయనైతే సవాల్ విసిరారు. తాను 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని, లేకపోతే జీవితాంతం రాజకీయాలు వదిలేస్తారని కూడా బాలినేని ధీమా వ్యక్తం చేశారు. ఒకంత ఘాటుగానే ఆయన రియాక్ట్ అయ్యారని చెప్పాలి. ప్రకాశం జిల్లా రాజకీయాలు, ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో రాజకీయం ఈ వాడివేడి విమర్శలతో తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చెందినటువంటి ఇద్దరు కీలక నాయకుల మధ్య మొదలైనటువంటి విభేదాలు ప్రస్తుతం బహిరంగ విమర్శలు, సవాళ్లు, ఆరోపణల పర్వానికి దారితీశాయని చెప్పాలి. రాబోయే ఎన్నికల సమయం నాటికి వర్గ విభేదాలు ఇదే విధంగా ఉంటే ఓటమి ఖాయం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇద్దరి మధ్య సఖ్యత కుదర్చడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వర్గ విభేదాలు అనేవి తారాస్థాయికి చేరుకోవడం. గతంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగా చేశారు, టీడీపీ నాయకుల్ని మీరు ఏ విధంగా అణచివేతకు గురి చేశారో మాకు అంతా తెలుసు అని కూడా దామచర్ల చెప్పడం కావచ్చు, లేకపోతే ఇప్పటికీ మీరు వైఎస్ఆర్సీపీ నాయకులతోనే అంటకాగుతున్నారు, ఇది దామచర్ల చేస్తున్నటువంటి ఒక ప్రధాన విమర్శ. పవన్ కళ్యాణ్ ఆలోచించాలి బాలినేని విషయంలో అంటూ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఇతరత్ర. నేను నిశ్శబ్దంగా ఉన్నంత సేపు మాత్రమే దీనికి సంబంధించి మీరు మాట్లాడగలరు. నేను ఒకవేళ నా శైలిలో రాజకీయాలు చేస్తే మాత్రం ఒంగోలులో పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కూటమిలో పర్టికులర్గా టీడీపీ నాయకులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా బాలినేని వర్గం చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మా నాయకుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నప్పుడు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దనేటువంటి మాట. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు, జనసేనకి టీడీపీకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని పర్టికులర్గా దామచర్ల విషయాన్ని చంద్రబాబుతో చర్చించారని కూడా ఈ నేపథ్యంలో తెలుస్తోంది. అయినప్పటికీ దామచర్ల విషయంలో అధినేత చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు, వారి విషయంలో ఎందుకు దృష్టి సారించడం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. చూడాలి ఈ వాడి వేడి విమర్శలు కానీ మాటల తూటాలు కానీ ఏ స్థాయికి వెళ్ళి చేరతాయో అనేటువంటి మాట. రాబోయే ఎన్నికల్లో ఇదే స్థాయిలో ఉంటే మాత్రం ఓటమి తప్పదు అని కూడా కూటమి నాయకులు చెప్తూ ఉన్నారు.